శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి. 37, 36, 39 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలన. రాజానగరంలో మెగా రక్తదాన శిబిరం. వీడని ముసురు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. రాజానగరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. స్థానిక 37, 36, 39 డివిజన్లలో ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు ఉర్లంకల లోకేష్, తంగెళ్ల బాజీ, ఆళ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులతో కలిసి ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఒక ప్రక్క వర్షం కురుస్తున్నా ప్రజల ఇబ్బందులను దూరం చేయాలన్న సంకల్పంతో ఆయా డివిజన్లలోని లలితానగర్, ఆదిమదిబ్బ, కృష్ణానగర్, లింగంపేట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రజా ప్రతినిధి చేపట్టిన అనాలోచిత పనుల కారణంగా ప్రస్తుతం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పనులన్నింటినీ సరిచేస్తున్నామని అన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ప్రజలకు కావలసిన అన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు, సమస్యలు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజానగరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని నా సేన కోసం నా వంతు సమన్వయకర్త బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 800 మంది రక్తదానం చేశారు. దాతలకు ఎమ్మెల్యే బత్తుల ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెదేపా, భాజపా నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని దానం చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి భారీ వర్షాలు సైతం కూడా లెక్క చేయకుండా తరుచుకుంటూ వచ్చి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మా ప్రజలు, మేము ప్రజలందరికీ ఉపయోగపడాలి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా రక్తం ఉపయోగపడాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తం ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి మన తనకాల నాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ ఎంపీపీ సభ్యులు బొచ్చు ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే మా జిల్లా కార్యదర్శి కిమిడి శ్రీరామ్ గారు, ఇంకా నాయకులు చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తాము. కానీ రేపు ఎల్లుంటిలో కూడా, రేపు 1వ తేదీ, ఎల్లుండి 2వ తేదీ, ఈ 2 రోజుల్లో కూడా ఈరోజు క్లైమేట్ని బట్టి కార్యక్రమాలు డిజైన్ చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయడానికి మాత్రం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 1,00,000 మొక్కలు ఆర్డర్ పెట్టాము. 1,00,000 మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పేరుతో 1,00,000 మొక్కలు కూడా గతంలో కూడా ఇవ్వడం జరిగింది.
1,00,000 జామ మొక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి వేసాము. ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. జామకాయలు పిల్లలు తింటున్నారు, పశుపక్షాదులు తింటున్నాయి, మనుషులు తింటున్నారు, అందరూ తింటున్నారు. అవి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన జామి మొక్క కాయలు కాసినట్టుగానే ఈవేళ జనసేన పార్టీ 21/21 సీట్లను కూడా గెలిచాము. మేము కూడా అధికార ఫలాలు కూడా ప్రజలకు అందిస్తున్నాము, అటు జామి ఫలాలు కూడా అందిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వినూత్నంగా మరొక మొక్కనిచ్చి ప్రజలందరికీ అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాతావరణం ఎలా ఉంటుందనేది చూస్తున్నాము. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ప్రోగ్రాం సాయంత్రంలోగా వాతావరణాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం రాజమండ్రి శాఖ సమావేశం రాజమండ్రి బాక్స్ బాయ్స్ రూమ్ లో కామ్రేడ్ బై సత్యబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CITU తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా బాక్స్ బాయ్స్గా పనిచేస్తున్న కార్మికులను పనుల నుండి తొలగించడం అన్యాయమని, వెంటనే వారిని పనుల్లోకి తీసుకోవాలని లేదా వెంటనే రైల్వే వేరే పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా రైల్వే గార్డ్స్లో లోకో పైలట్ల బాక్స్ లోడింగ్, అన్లోడింగ్ చేసే బాక్స్ బాయ్స్ విధానాన్ని తొలగించి ట్రాలీ బ్యాగ్స్ గార్డ్స్కు, లోకో పైలట్స్కు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గత 25 సంవత్సరాలుగా ఇదే పనిపై బ్రతుకుతున్న బాక్స్ బాయ్స్ ఒక్కసారిగా పనుల నుండి తొలగించడం వలన కార్మికులు, వారి కుటుంబాలు నిరాశ్రయులు అవుతారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని లేదా బాక్స్ బాయ్స్కు రైల్వేలో వేరే పని రైల్వే వారు కల్పించాలని, లేని పక్షంలో బాక్స్ బాయ్స్ అందరూ ఉద్యమాలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం రాజమండ్రి శాఖ కార్యదర్శి బి శ్రీనివాస్, బాక్స్ బాయ్స్ సీనియర్ కార్మికులు వి నాగేశ్వరరావు, బి సోమరాజు, ఎస్ సుదర్శన్ రావు, CH కృష్ణ, కె సురేష్, కె నాగరాజు, బి అప్పారావు, పి శ్రీనివాసరావు, బి దుర్గారావు, జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాక్స్ బాయ్ ఉద్యోగ భద్రత, బాక్స్ బాయ్ ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు. బాక్స్ బాయ్ ఉద్యోగ భద్రత, బాక్స్ బాయ్ ఉద్యోగ భద్రత, తొలగించిన బాక్స్ బాయ్లు వెంటనే రైల్వేలో వేరే చోట బదిలీ, వేరే చోట ఉద్యోగాలు ఇప్పించాలి. బాక్స్ బాయ్లు తొలగించినా వారికి వేరే చోట ఉద్యోగాలు ఇప్పించాలి. రైల్వేలో వేరే ఉద్యోగం ఇప్పించాలి, చూపించాలి. బాక్స్ బాయ్లకు ఉద్యోగ భద్రత, బాక్స్ బాయ్లకు ఉద్యోగ భద్రత. సౌత్ సెంట్రల్ రైల్వే బెజవాడ డివిజన్ రాజమండ్రిలో బాక్స్ బాయ్గా పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాల నుండి. ఇప్పుడు రైల్వే వారు తీసుకున్న ఆధునిక మార్పుల వల్ల బాక్సులు తీసేస్తున్నారు. దానివల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. దానివల్ల మా కుటుంబాలు జీవనోపాధికి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రైల్వే శాఖ వారు మా కోసం జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల ఆగస్టు 37 వరకు SMR వారు జీతాలు ఇస్తాము. ఆ పైన రావాల్సిన 1 నుంచి 5వ తారీఖు వరకు మాకు సంబంధం లేదని రాజమండ్రి స్టేషన్ SMR వారు చెప్పారు మాకు. దీనివల్ల మాకు చాలా ఆందోళనగా ఉంది. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 56.7% వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో అత్యధికంగా పెరవలి మండలంలో 97 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కోరుకొండలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు, డిగ్రీ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.
శనివారం ఉదయం రాజానగరం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను ఆన్లైన్లో నమోదు చేసిన వాటి వివరాలను అడగడం జరిగింది. మండల పరిధిలో మ్యూటేషన్కు చెందిన ఫైల్స్, వాటి నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత మ్యూటేషన్కు చెందిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లను 24/7 అందుబాటులో ఉండే విధంగా విధులను కేటాయించాలని, ఆ మేరకు కేటాయించిన సంబంధిత రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీఓలతో పెన్షన్ల పంపిణీ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి. 37, 36, 39 డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. డ్రైనేజీ నిర్మాణం పనులు పరిశీలన. రాజానగరంలో మెగా రక్తదాన శిబిరం. వీడని ముసురు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. రాజానగరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.